మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను చాలామంది అడిగే కొన్ని క్వశ్చన్లకైతే సమాధానం చెప్దామని అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఫస్ట్ వన్ మిషన్ కుడుతున్నా కాబట్టి దీని గురించి, అక్క నువ్వు మిషన్ కూడా కుడతావా అంటే కుడతాను, కానీ నా ఎవరికే కుడతాను అనమాట. బయట వాళ్ళు ఎవరి కుట్టను. ఇది సమ్మర్లో మాత్రమే కుడతాను అనమాట. వర్షాకాలం వచ్చిందంటే నాకు పంట వేసిన దగ్గర నుంచి కూలీలు పెట్టకుండా ఎక్కువ నేనే పని చేయాలని అయితే ఎక్కువ ఆలోచించి ఇక కంటిన్యూగా అయితే వ్యవసాయం పనులే చేస్తూ ఉంటాను అనమాట. పంటలు కంప్లీట్గా పని అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఈ 3 నెలల్లో నాకు కావాల్సిన జాకెట్లు, అమ్మకు కావాల్సినవి, అత్తయ్యకి కావాల్సినవి, ఇంట్లో కావాల్సిన ఈ డోర్ కర్టన్లు ఉంటాయి కదా, కర్టెన్లు, కాళ్ళు తుడుచుకునే మ్యాట్లు, ఇట్లా ఈ సంవత్సరానికి సరిపడేవన్నీ ఈ ఎండాకాలంలోనే కుట్టేసి దాచుకుంటా అనమాట. మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టానంటే 9 నెలలు మిషన్ పక్కనే ఉంటుంది, అది రాదు బయటికి. ఇంకా అది విషయం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని. అప్పటి రోజుల్లో అంత టాలెంట్ లేదనమాట. మాకు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మ నాన్నలు కూడా కాదు, నాకైతే మేనమామని చూసిన పెళ్ళి. మా నాన్నకి హెల్త్ బాగోదన్నమాట అప్పటికే. మా మేనమామ అయితే నాకు సంబంధం చూసి పెళ్లి చేశాడు. కట్నం కూడా మా మామయ్య ఇచ్చి పెళ్లి చేశాడు అనమాట. తర్వాత అమ్మవాళ్ళు కట్టారు. అసలైతే మేనమామ ప్రోత్సాహంతో సంబంధం చూసి మా ఆయన గారు నచ్చి అమాయకుడు మెత్తటోడు అనేది ఇచ్చారనమాట. కానీ అమాయకుడు మెత్తటోడు అనేది అయితే నిజం కాదు. కానీ మా సారు మాత్రం బాధ్యత కలిగిన భర్త. ఇల్లు, పిల్లలు, ఫ్యామిలీ గురించి అన్ని బాధ్యతలు మంచిగా నిర్వహించే మంచి మనసున్న వ్యక్తి అని నేను చెప్తాను అనమాట. ఇంకా 3వ క్వశ్చన్, అక్క ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదా, లేదంటే అమ్మ నాన్నలు చూసిన పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అని అయితే కొంతమంది అబ్బాయిలు అడుగుతున్నారు. అబ్బాయిల కంటే ముఖ్యంగా నేను అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే, అమ్మ నాన్నలు చెప్పిన పెళ్ళే చేసుకోండి, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అమ్మాయిలకి ఏదన్నా బాధ రాగానే చెప్పుకోవాలంటే పుట్టింటోళ్ళ తోడు ఉండాలి. అందుకని అమ్మ నాన్నలు చెప్పిన పెళ్లి చేసుకుంటే మనకు లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అటు వాళ్ళకి చెప్పుకోగలుగుతాం, ఇటు వీళ్ళకి చెప్పుకోగలుగుతాం. ఇలా చెప్పుకునే పరిస్థితి లేక వాళ్ళ బాధని వాళ్ళే దాచుకొని కుమిలిపోయే వాళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు. మనం ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశామే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. అందుకే ఆడపిల్లలు ముఖ్యంగా అమ్మ నాన్నల సహాయంతోనే జీవితాంతం ఉంటే మంచిది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళనైతే పెళ్లి చేసుకోవద్దని నా అభిప్రాయం. ఇంకా 4వ క్వశ్చన్, మీరెప్పుడు గొడవలు పడరా? కెమెరా ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తూ తర్వాత గొడవలు పడతారేమో అని అయితే కొంతమంది అడిగారనమాట. ఇది అస్సలు నిజం కాదు ఫ్రెండ్స్. గొడవలు రాని ఫ్యామిలీ అయితే ఎక్కడా ఉండదు. ఎంతో కొంత గొడవలు అంటే వస్తాయి. ఏదైనా పొరపాటున ఏదైనా నష్టం జరిగినప్పుడు గొడవలు రాకుండా ఉండవు. కానీ గొడవ ఒక సైడ్ నుంచే వస్తుంది, నా సైడ్ నుంచి అయితే రివర్స్ వెళ్ళదనమాట. అందుకని చెప్పండి, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి. అదే ఒక్క చెయ్యి ఎంతసేపు కొట్టినా చప్పట్లు ఏం మోగుతాయి చెప్పండి, అదనమాట. మా సారు అరిసినంతసేపు మనం సైలెంట్గా నోటికి స్టిక్కర్ వేసుకొని ఉంటామన్నమాట. మళ్ళీ ఆ కోపం అంతా తగ్గిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి నిర్మల అంటేనే మళ్ళీ మాట్లాడతామన్నమాట. ఇది మన ట్రిక్కు. అందువల్ల మా ఇంట్లో అయితే గొడవలు పడి మా పెళ్ళై 20 సంవత్సరాల్లో ఒకరోజు మాట్లాడుకోకుండా ఉన్నాం అనేది అస్సలు లేదనమాట. ఎప్పుడు గొడవ పట్టమంటే ఒక సైడ్ నుంచే పడతాడు. పడినా సరే మళ్ళీ వెంటనే మందలిస్తాడనమాట. ఎందుకంటే మనం రివర్స్ వెళ్ళి నువ్వేదంటే నేను అదంట అనే టైప్ కాదు కాబట్టి, ఏమోలో దాని మొహంలే తిట్టినా ఏం మాట్లాడలేదు కదా అని మళ్ళీ వచ్చి మాట్లాడిస్తారనమాట. మా బంధం అయితే ఇది ఫ్రెండ్స్. ఓ గొడవ పెట్టేసుకొని మాట్లాడుకోకుండా ఉండి కొన్ని రోజులు కొన్ని నెలలు ఉంటారు కదా, ఆ టైప్ అయితే కాదు. ఇదైతే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. ఇంకా 5వ క్వశ్చన్, ఎప్పుడు పనే చేస్తూ ఉంటావు అక్క, ఇంట్లో పని బయట పని ఎప్పుడు పని చేస్తావు కదా, నీకు ఇసుకు రాదా అని. కానీ నాకు అసలు పని చేసిన కొద్దిగా అలసట రాదు. అలసట రాకుండా ఎనర్జీ వస్తుంది అనమాట. అది పని లేకపోతే మాత్రం నీరసం వస్తుంది, పని ఉంటే మాత్రం అలసటే ఉండదు నాకు. నా మనస్తత్వం అయితే ఇదనమాట. ఎంత పని చేస్తే అంత మంచిది, మన ఆరోగ్యానికైనా మన జీవితానికైనా. మనం కష్టపడి పని చేయకుండా
కూర్చొని తింటే ఎలాంటి ఆస్తులైనా సరే కరిగిపోతాయి అన్నమాట. ఏమీ లేకపోయినా మనకి మన కష్టపడితే ఏదైనా మనకు కావాలనుకున్నది సాధించుకోగలమని కష్టాన్నే నమ్ముకున్నాను నేను. కష్టపడటంలో నేను సంతోషమే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా అలసట రాలేదు. ఇది 6వ క్వశ్చన్. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం ఎలా ఉందంటే ఈ సంవత్సరం అయితే అంతా బాగానే ఉందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే మా సారు పెట్టుబడి ఎక్కువ పెడతాడనమాట. ఎక్కడ ఎంత పండని పొలం అయినా సరే పండాలి, కష్టపడాలి, ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఏ మందు కొడితే ఏ మందు వేస్తే మంచిగా వస్తుందని చేస్తాడనమాట. అందుకని పండినా సరే కొంచెం లాభం తక్కువ ఉంటుంది, పండటం అయితే పండుతుంది. ఒక్క సంవత్సరం మిర్చి వేసి లాసిపోయాం, కానీ ఇంకెప్పుడు కూడా లాస్ అనేది రాలేదు మాకు. ఆ ఒక్క సంవత్సరమే వచ్చింది. ఈ సంవత్సరం అయితే పత్తి ఒక్కటి లాస్, కానీ మొక్కజొన్న బాగుంది, వరి పొలము బాగుంది, కస్తూరి బెండ కూడా బాగుంది. ఇది ఫ్రెండ్స్, మాకైతే హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను.